హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఫ్యాషన్ విత్ ఇందు. ఇవాళ వీడియో వచ్చేసి మనము బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా పప్పు కుక్కర్ పెట్టుకోవాలండి. అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. పోపు సీడ్స్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్. ఈ విధంగా ఆనియన్స్ని కట్ చేసుకోవాలండి. మేము ఒక ఆనియన్ని తీసుకున్నామండి, దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే మనము ఒక టొమాటోని కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి. ఒక 5 ఆకులు కరివేపాకుని వేసుకుందాము. ఆనియన్స్ అనేటివి ఎర్రగా అయ్యేంత వరకు వేగించుకోవాలండి. ఇప్పుడు టొమాటోస్ని యాడ్ చేసుకుందాము. బీరకాయలను వచ్చేసి ఈ సైజులో కట్ చేసుకోవాలండి. అప్పుడు బీరకాయ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. కుక్కర్లో చేసుకోవడం వల్ల బీరకాయ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ అనేది ఎందుకు బాగుంటుంది అంటే బీరకాయ అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది, అందుకు టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, ఆనియన్స్ అనేవి కొంచెం ఎర్రగా అయ్యాయి కదా. ఇప్పుడు చిటికెడు పసుపుని యాడ్ చేసుకుందాము. అలాగే టొమాటోస్ అనేవి మెత్తగా అయ్యాయండి. ఇప్పుడు మనం బీరకాయలని యాడ్ చేసుకుందాము. ఒకటిన్నర టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాము. టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం. కొంతమంది సర్వలల్లో చేస్తారు కదండి, అది అంత టేస్ట్ ఉండదన్నమాట. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అలాగే టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. ఇప్పుడు మనము కలుపుకుందాము అన్నీ కలిసేలాగా. బీరకాయ కర్రీలోకి రొట్టె చాలా బాగుంటుందండి. రొట్టె అండ్ బీరకాయ సూపర్ కాంబినేషన్. పావు గ్లాస్ వాటర్ని తీసుకోవాలండి. 3 విజిల్స్ రావాలండి, అంతవరకు ఉడకనిచ్చుకుందాము. 3 విజిల్స్ అనేటివి వచ్చాయండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఇప్పుడు మనము కలుపుకుందాము. 3 to 4 మినిట్స్ దాకా ఉడకనిచ్చుకోవాలండి. ఆల్మోస్ట్ కర్రీ అనేది తయారైపోయింది. చూడండి, ఆయిల్ అనేది తేలిపోయింది కదా ఫ్రెండ్స్. కర్రీ అనేది అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. చూడండి, టేస్టీ ఎమ్మీ బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బీరకాయకి కాంబినేషన్ వచ్చేసి రొట్టె అండి. సో మేము చేస్తున్నాము. It's caught in the crossfire. It's caught in the